రిలీజ్కి ముందు ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక సినిమా హీరోయిన్ ప్రమోషన్స్కి సహకరించలేదని, అడిగినా రాలేదని, డబ్బింగ్కి కూడా చెప్పలేదని దర్శకుడు బహిరంగంగా ఆరోపిస్తే ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్పై దర్శకుడు సంజీవ్ మేఘోటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏమన్నారు, ఎందుకు అంత ఆవేదన వ్యక్తం చేశారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సినిమా గురించి మాట్లాడుతూ దర్శకుడు సంజీవ్ మేఘోటి ఇది సాధారణ హర్రర్ థ్రిల్లర్ కాదని, ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని అందించేలా కథను రూపొందించామని తెలిపారు. ప్రతి పాత్ర కథలో కీలకంగా ఉంటుందని, ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ మరియు నవీన్ చంద్ర తమ పాత్రల్లో అద్భుతమైన నటన కనబర్చారని అన్నారు. భయం, ఉత్కంఠ, వినోదం, భావోద్వేగాలు అన్ని సమతూకంగా ఉండేలా చిత్రాన్ని తెరకెక్కించామని, కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అలాగే సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్ల గురించి ప్రస్తావిస్తూ కథకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చిత్ర బృందం ఎంతో శ్రమించిందని చెప్పారు. నిర్మాతగా 5 సినిమాలు చేశాను. నిర్మాతల కష్టం, నిర్మాతల బాధ నాకు తెలుసు. రిలీజ్ రోజు వరకు, అంటే మార్నింగ్ షో పడే వరకు ఎంత కష్టం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. సాంకేతికంగా కూడా ఉన్నత ప్రమాణాలతో సినిమాను రూపొందించామని, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయని పేర్కొన్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవే ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. విడుదలకు ముందే ఈ చర్చలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ వ్యాఖ్యలు అక్కడున్న వారినే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీశాయి. దర్శకుడు చేసిన ఈ వ్యాఖ్యలపై అభిమానులు, సినీ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు దర్శకుడి ఆవేదనను సమర్థిస్తూ ఒక సినిమా విజయంలో ప్రమోషన్స్ కీలక పాత్ర పోషిస్తాయని, అందుకే ప్రధాన తారాగణం అందరూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం అవసరమని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిన్న, మధ్యస్థాయి చిత్రాల విషయంలో నటీనటుల సహకారం మరింత అవసరమని వారు పేర్కొంటున్నారు. మరోవైపు హీరోయిన్ తరపున కూడా పలువురు స్పందిస్తూ ఒక నటుడు లేదా నటి వ్యక్తిగత కారణాలు, వృత్తిపరమైన కమిట్మెంట్లు లేదా ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూళ్ల వల్ల ప్రతి కార్యక్రమానికి హాజరు కాలేకపోవచ్చని చెబుతున్నారు. అయితే ఈ అంశంపై హీరోయిన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడంతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. వరలక్ష్మి లాంటి వాళ్ళు లక్షలు డబ్బులు తీసుకొని, అంటే ప్రెస్ మీట్కి వస్తే 30,000 40,000 తీసుకుంటారు కొంతమంది ఆర్టిస్టులు. నేను కూడా ఆ మధ్య సినిమా చేశాను, ఆదిపురం అనే సినిమా. దాని తర్వాత ఈ సినిమా, నేను నిర్మాతగా 5 సినిమాలు చేశాను. నిర్మాతల కష్టం, నిర్మాతల బాధ నాకు తెలుసు. రిలీజ్ రోజు వరకు, అంటే మార్నింగ్ షో పడే వరకు ఆమె స్పందన కోసం అభిమానులు, మీడియా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ వ్యవహారం సినిమా విడుదలకు ముందు అదనపు హైప్ను కూడా తీసుకువచ్చింది. ఈ వ్యాఖ్యల ద్వారా సంజీవ్ ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. సినిమా విజయవంతం కావడంలో నటీనటుల పాత్ర ఎంత ముఖ్యమో అదే స్థాయిలో ప్రేక్షకులతో సినిమా గురించి మాట్లాడటం, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆవిడ పని చేయడంలో తప్పులేదు, సిన్సియర్గా వర్క్ చేస్తారు, టైంకి వస్తారు, చాలా ఎఫర్ట్ పెడతారు. ఎఫర్ట్ ఆ వర్కింగ్, షూటింగ్ కోసం మాత్రమే కాదు, యాక్టింగ్ కోసం మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్ కోసం కూడా పెట్టాలి. ఇది మాత్రం చాలా అన్యాయం వరలక్ష్మి గారు. ఎందుకనంటే నేను ఉండను అని అంటే నెక్స్ట్ డే ఎక్కడో కనబడతారు. ముఖ్యంగా నేటి పోటీ భరితమైన సినీ వాతావరణంలో ప్రమోషన్స్ సినిమా రీచ్ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే పెద్ద స్టార్ల నుంచి సీనియర్ లెజెండ్స్ వరకు అందరూ తమ చిత్రాల కోసం సమయం కేటాయించి ప్రచారం చేస్తుండగా ప్రతి నటుడు కూడా తన బాధ్యతను నిర్వర్తించాలని ఆయన సూచించినట్లు భావిస్తున్నారు. అయితే ఈ వివాదంపై మరో వర్గం భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఒక నటుడు లేదా నటి ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరు కాకపోవడానికి వ్యక్తిగత
వృత్తిపరమైన లేదా ఒప్పందాలకు సంబంధించిన కారణాలు ఉండవచ్చని వారు అంటున్నారు. పూర్తి వివరాలు బయటకు రాకముందే ఎవరి వైఖరి పైన తుది నిర్ణయానికి రావడం సరైంది కాదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో ఈ అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకుల మధ్య కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా నేటి సినీ పరిశ్రమలో ప్రమోషన్ సినిమాకు ఎంతో కీలకం. ముఖ్యంగా మధ్యస్థాయి, చిన్న బడ్జెట్ సినిమాలకు స్టార్ కాస్ట్ ప్రమోషన్స్లో పాల్గొంటే ప్రేక్షకుల దృష్టి మరింతగా పడుతోంది. ట్రైలర్ లాంచ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మీడియా ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ప్రచారం వంటి అంశాలు సినిమాకు అదనపు బజ్ తీసుకువస్తాయి. అందుకే దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపాయి. నటీనటుల బాధ్యత ఎక్కడి వరకు ఉండాలి? ప్రమోషన్స్ ఒప్పందంలో భాగమా లేక వ్యక్తిగత నిర్ణయమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై వరలక్ష్మి శరత్ కుమార్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. మరి దర్శకుడు సంజయ్ మేఘోటి చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటి? సినిమా ప్రమోషన్స్లో నటీనటులు తప్పనిసరిగా పాల్గొనాలా లేక అది వారి వ్యక్తిగత నిర్ణయమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.